ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా? అయ్యో పూలలో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాను నా భార్యను అనుకున్న డ్రైవరు ఈరోజు అంట్లు తోముతా ఉంది వేరే ఇళ్లలో పోయి. ఆడల పరిస్థితి ఎలాగుంది? బయట పోతే రాక్షసులు ఉన్నారు, ఆడవాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ ఒక 350 రూపాయలు, ఒక 550 రూపాయలు, ఒక 1000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి మీది కాదని ఖర్చు పెట్టుకుంటే మీ భార్య పిల్లలకి సేఫ్టీ చేసిపోయిన లేదు. ఆ బ్యాండ్ ఎట్లా పెట్టేయండి, మీకు శ్రీరామ రక్ష. అది మళ్ళీ ఇంత చెప్పినా మీకు మీ సూర్య అనుకుంటే గినా అది మీ ఇష్టం. చెప్పడం మా బాధ్యత, చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ వీడియోస్ కానీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, ఈవెన్ ఛానల్స్ లో వస్తాయి. ఇవన్నీ కూడా సేవ్ చేయండి. అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. పాపం మన గౌస్ భాయ్ నాకు నచ్చిన బట్టలు వేసుకున్నారు. మళ్ళీ నేను కూడా కార్మిక భావాలు కలిగిన వాడిని, అక్కడి నుంచి వచ్చిన వాడిని. నాకు ఎరుపు అంటే చాలా ప్రాణం. మళ్ళీ గౌస్ భాయ్ కూడా 2 మాటలు డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడతారు. మరీ చెప్తున్నాను, ఇదే నిరాహార దీక్షకి నేను కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్రైవర్లంతా కూడా సపోర్ట్ కి రాండి, వచ్చి సపోర్ట్ చేయండి, అంతే. వేరే ఏం అడగడం లేదు. మళ్ళీ గౌస్ అన్న గారు